హలో మై డియర్ స్టూడెంట్స్, వన్ బై వన్ చాప్టర్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం కదా. సీక్వెన్స్ లో దీక్ష చేపట్టి క్లియర్. అలా ఆ సిరీస్ లో భాగంగా ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం ఎలక్ట్రోకెమిస్ట్రీ. హై వెయిటేజ్ నీట్లో, వెబ్సైట్ లో, మెయిన్స్ లో ఖచ్చితంగా బిట్ వస్తుంది కేవలం 3 టాపిక్స్ చదివితే. సో ఆ 3 టాపిక్స్ మీదే నేను మ్యాక్సిమం కంటెంట్ అంతా ప్రిపేర్ చేసి మీ ముందుకు తీసుకుని వచ్చాను. చాలా పెద్ద చాప్టర్ మ్యామ్, టైం వేస్ట్ మ్యామ్ అని మాత్రం అనుకోవద్దు. మ్యాక్సిమం ఎంత తక్కువ టైంలో కంప్లీట్ చేయాలో అంత తక్కువ టైంలో కంప్లీట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? అండ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ 1, 2, 3 ప్రాబ్లమ్స్ ఎక్కువగా నేను మీకు పీడిఎఫ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టేసేస్తాను. ఓకేనా? సో ఈ వీడియోలో కంటెంట్, దాని రిలేటెడ్గా ఎగ్జాంపుల్, 3 టాపిక్స్ అన్నాను కదా, 3 టాపిక్స్ వాటి రిలేటెడ్గా ఎగ్జాంపుల్స్ అనేవి మనం చూసేసేద్దాం. ఓకే, సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అదే మన ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 టాపిక్స్ అని చెప్పాను కదా, ఆ 3 టాపిక్స్ మీకోసం ఇక్కడ రాస్తున్నాం. ఫస్ట్ టాపిక్, ఫస్ట్ మనం బ్లాక్ పెన్ పెట్టుకుంటే ఎట్లా, వైట్ పెట్టుకుందాం, థిక్నెస్ కూడా కొంచెం పెంచుకుందాం. ఎస్, ఫస్ట్ టాపిక్ వచ్చేసి కర్ల్ రష్ లా. కర్ల్ రష్ లా రిలేటెడ్గా ఐపీలో క్వశ్చన్ ఎప్పుడు లాంగ్ ఆన్సర్కి అడుగుతూనే ఉంటున్నాడు. మరి మెయిన్స్లో, నీట్లో, వెబ్సైట్లో కూడా కర్ల్ రష్ లా అంత ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి ఫారడేస్ లాస్. థర్డ్ టాపిక్ వచ్చేసి గాల్వానిక్ సెల్స్. ఓకే, షార్ట్ కట్లో చెప్పుకుందాము అన్నాను కదా, అందుకోసం నేను షార్ట్ కట్సే రాస్తున్నాను. ఓకే, కర్ల్ లా, ఫారడేస్ లాస్, గాల్వానిక్ సెల్స్, 1 by 1 టాపిక్స్ చెప్పుకుంటూ వచ్చేసేద్దాం. మరి కర్ల్ లా లోపలికి వెళ్ళాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఇంట్రొడక్షన్ అయితే మనం ఖచ్చితంగా తీసుకోవాలి. సో అసలు ఎలక్ట్రోకెమిస్ట్రీ చాప్టర్ ఏంటి, దేని గురించి మనం డీల్ చేస్తాము అనేది ఒకసారి చూసేద్దాం. ఎలక్ట్రోకెమిస్ట్రీ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ that deals with the relationship between electrical energy and chemical energy. కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఎలా కన్వర్ట్ చేస్తాం, ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి కెమికల్ ఎనర్జీగా ఎలా కన్వర్ట్ చేస్తాం, ఈ రిలేషన్స్ ని మనం ఈ చాప్టర్ లో చూసుకుంటాం. ఇందాక చెప్పాను కదా ఫారడేస్ లా, గాల్వానిక్ సెల్స్ అని. గాల్వానిక్ సెల్స్ లో జరుగుతుంది కెమికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఫారడేస్ లాస్ దగ్గర జరుగుతుంది ఎలక్ట్రికల్ ఎనర్జీ టు కెమికల్ ఎనర్జీ. సో ఆ రిలేషన్స్ ఎందుకు జరుగుతాయి అవన్నీ మనం చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ టర్మ్స్ కావాలి. అయితే ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీ చాప్టర్ లో మనం మొత్తం మాట్లాడుకుంటాము ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ గురించి. దానికి ముందు అసలు ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అంటే ఏంటి, మెటాలిక్ కండక్టర్స్ అంటే ఏంటి, కండక్టర్స్ అంటే ఏంటి, విచ్ అలౌస్ ద ఎలక్ట్రిసిటీ కదా, ఇన్సులేటర్స్ అంటే బ్లాక్ చేసేస్తుంది. ఈ కండక్టర్స్ 2 టైప్స్ ఉంటాయి. ఏమేంటివి, మెటాలిక్ కండక్టర్స్, ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. మెటాలిక్ కండక్టర్స్ అంటే ఎలక్ట్రిసిటీ అనేది ఎలక్ట్రాన్స్ ఫ్లో వల్ల జరుగుతుంది. అదే ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ లో ఎలక్ట్రిసిటీ అనేది అయాన్స్ మూవ్మెంట్ వల్ల జరుగుతుంది. అలా వీటి రెండింటికి డిఫరెన్స్ అయితే కొంచెం ఇంపార్టెంట్. ఈ డిఫరెన్సెస్ లో ఎక్కువ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ ఆన్ ఇంక్రీజింగ్ టెంపరేచర్. మెటాలిక్ కండక్టర్స్ లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. దేని వల్ల అనంటే డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ కెర్నల్స్. కెర్నల్స్ అంటే ఎంటీ హోల్స్ లాంటివి అనమాట. ఎప్పుడైతే ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్ బయటకు వస్తుందో మనకి హోల్స్ డెవలప్ అవుతాయి. వాటి వల్ల ఈ ఎలక్ట్రాన్స్ కి ఆ మూమెంట్ లో మనకి స్ట్రక్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఇంక్రీజింగ్ టెంపరేచర్ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కండక్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. అదే ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే అయాన్స్ బ్రేకింగ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ అయాన్స్ ఇంక్రీజ్ అవుతుంది, కండక్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆల్వేస్ రెసిస్టెన్స్ అనేది ఏమవుతుంది, డిక్రీజెస్ ఆన్ ఇంక్రీజింగ్ టెంపరేచర్. మరి కర్ల్ రష్ లకు వెళ్ళాలి అంటే ముందు కొంచెం బేసిక్స్ కావాలన్నాను కదా, ఆ బేసిక్స్ ఏమేంటివి అంటే నేను 6 డెఫినేషన్స్ ఇంపార్టెంట్ గా చెప్తూ ఉంటా. అదే 1 ఈజ్ రెసిస్టెన్స్, సెకండ్ 1 ఈజ్ కండక్టెన్స్, థర్డ్ 1 ఈజ్ రెసిస్టివిటీ, కండక్టివిటీ, మోలార్ కండక్టివిటీ, ఈక్వివాలెంట్ కండక్టివిటీ. 1 by 1 6 నోట్ చేసుకోండి. ఫస్ట్ 1 రెసిస్టెన్స్, అందరికి తెలిసిన డెఫినేషన్ చదువుకోండి. డినోటెడ్ విత్ ఆర్, యూనిట్స్ వచ్చేసి ఓమ్స్. కండక్టెన్స్ డినోటెడ్ విత్ సి, ఆపోజిట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటాము. ఇక్కడ యూనిట్స్ ఇంపార్టెంట్, సిమెన్. కండక్టెన్స్ యూనిట్స్ ఏంటి, సిమెన్, క్యాపిటల్ ఎస్ తో ఇండికేట్ చేస్తాం. థర్డ్ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్, అదే రెసిస్టివిటీ. రెసిస్టివిటీని మనం డినోట్ చేస్తాం రో. ఫార్ములా వచ్చేసి ఆర్ ఇంటూ ఏ బై ఎల్. ఏంటి మేడం ఇక్కడ ఏ అంటే ఏంటి, ఎల్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రెసిస్టివిటీ అంటే ఏంటి, రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై 1 ml ఆఫ్ అయాన్స్ ఇన్ ద ఎలక్ట్రోలైట్. ఒక ఎలక్ట్రోలైట్ లో 1 ml ఆఫ్ అయాన్స్ లో ఎన్ని అయాన్స్ ఎలక్ట్రిసిటీని రెసిస్ట్ చేస్తున్నాయో చెప్పేదే రెసిస్టివిటీ. మరి ఎల్ ఏ గురించి చెప్పుకుందాం అనుకున్నాం కదా,
అదే సెల్ కాన్స్టెంట్. సెల్ కాన్స్టెంట్ అంటే ఏంటి? సెల్ కాన్స్టెంట్ ఈస్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ ఎలక్ట్రోడ్స్ టు ది క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది ఎలక్ట్రోడ్స్. మనం ఒక ఎలక్ట్రోలైటిక్ ట్యాంక్ లో ఎలక్ట్రోలైట్ తీసుకున్నాం, అందులో ఎలక్ట్రోడ్స్ ని డిప్ చేసాం. ఈ ఎలక్ట్రోడ్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ నే మనం లెంత్ ఎల్ అంటాము, ఏరియా ఆఫ్ ఎలక్ట్రోడ్స్ నే క్యాపిటల్ ఏ అంటాం. క్లియర్? ఈ ఎల్ బై ఏ అనే దాన్ని మనం సెల్ కాన్స్టెంట్ అంటూ ఉంటాం అనమాట. సో సెల్ కాన్స్టెంట్ యూనిట్స్ వచ్చేసి ఏంటి మనకి? సెంటీమీటర్ ఇన్వర్స్. క్లియర్? మరి ఇప్పుడు ఇందాక రెసిస్టివిటీ అంటే ఫార్ములా ఏం చెప్పుకున్నాం? ఆర్ ఇంటూ ఏ బై ఎల్. ఆర్ కి యూనిట్స్ ఏంటి? ఓం. ఎల్ బై ఏ అంటే సెంటీమీటర్ ఇన్వర్స్ చూసాం. మరి ఏ బై ఎల్ ఏమవుతుంది? సెంటీమీటర్ అవుతుంది. సో 3 డెఫినేషన్స్ వచ్చినాయి కదా, రెసిస్టెన్స్, కండక్టెన్స్, రెసిస్టివిటీ. నెక్స్ట్ వచ్చేసేద్దాం, అదే కండక్టివిటీ. కండక్టివిటీ ఇక్కడ మొత్తం ఎలక్ట్రోలైట్ దాని గురించి మొత్తం రాసుకుంటూ వచ్చామన్నమాట. నెక్స్ట్ కండక్టివిటీ. కండక్టివిటీనే అంటాము కప్ప, కేఏపిపిఏ, కప్ప. సో కే ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు కండక్టివిటీ అంటే ఏంటి? ఇందాక రెసిస్టివిటీ అంటే 1 ml ఆఫ్ ఎలక్ట్రోలైట్ లో ఎన్ని అయాన్స్ ఎలక్ట్రిసిటీని రెసిస్ట్ చేస్తాయో అన్నాను. కండక్టివిటీ అంటే 1 ml ఆఫ్ ఎలక్ట్రోలైట్ లో ఎన్ని అయాన్స్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయో చెప్పేది కండక్టివిటీ, ఆపోజిట్ ఆఫ్ రెసిస్టివిటీ. సో కే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/ρ అంటే 1/r ఇంటూ ఎల్ బై ఏ. 1/r అంటే ఏంటి మనకి? కండక్టెన్స్. ఎల్ బై ఏ అంటే ఏంటి? సెల్ కాన్స్టెంట్. సో కే ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? కండక్టెన్స్ ఇంటూ సెల్ కాన్స్టెంట్. కే కి ఫార్ములా అది. మరి కే కి యూనిట్స్ ఏంటి? కండక్టెన్స్ కి యూనిట్స్ ఏంటి? సిమెన్. చెప్పుకున్నాం కదా. సెల్ కాన్స్టెంట్ కి యూనిట్స్ ఏంటి? సెంటీమీటర్ ఇన్వర్స్. సో కండక్టివిటీ యూనిట్స్ ఏమవుతాయి? సిమెన్, సెంటీమీటర్ ఇన్వర్స్. క్లియర్? నెక్స్ట్ మోలార్ కండక్టివిటీ, ఈక్వివాలెంట్ కండక్టివిటీ. మోలార్ కండక్టివిటీ అంటే లాంబ్డా ఎం తో ఇండికేట్ చేస్తాం. డైరెక్ట్ ఫార్ములా గుర్తుంచుకోండి, K × 1000 బై మొలారిటీ. ఈక్వివాలెంట్ కండక్టివిటీ లాంబ్డా ఈ, K × 1000 బై నార్మాలిటీ. మొలారిటీ అంటే ఏంటి? మోల్ పర్ లీటర్. నార్మాలిటీ అంటే ఈక్వివాలెంట్ పర్ లీటర్. సో K కి యూనిట్స్ ఏం చెప్పుకున్నాం మనము? సిమెన్, సెంటీమీటర్ ఇన్వర్స్. మొలారిటీ యూనిట్స్ ఏంటి? మొలారిటీ యూనిట్స్ ఏంటి? మోల్ పర్ లీటర్ అన్నాం, లీటర్ నే రాస్తున్నాం, సెంటీమీటర్ క్యూబ్. పైకి వెళ్తే కే ఏమొచ్చింది మనకి? సిమెన్, సెంటీమీటర్ ఇన్వర్స్ బై మోల్ బై సెంటీమీటర్ క్యూబ్. ఈ 3 పైకి వెళ్తే ఏమొచ్చింది యూనిట్స్ మనకి? సిమెన్, సెంటీమీటర్ స్క్వేర్, మోల్ ఇన్వర్స్. క్లియర్? సేమ్ థింగ్ ఈక్వివాలెంట్ కండక్టివిటీకి అక్కడ మోల్ ప్లేస్ లో ఈక్వివాలెంట్ సిమెన్, సెంటీమీటర్ స్క్వేర్, ఈక్వివాలెంట్ ఇన్వర్స్. ఇలా 6 డెఫినేషన్స్ విత్ ఫార్ములాస్ మైండ్ లో ఫిక్స్ చేసుకున్న తర్వాత బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంటో చూసేద్దాం. జనరల్ గా ఇక్కడ మనకి ఇస్తున్నాడు ఫస్ట్ నార్మాలిటీ. నార్మాలిటీ ఎంత ఇచ్చాడు? 0.01 అంటే కాన్సన్ట్రేషన్. మొలారిటీ నార్మాలిటీ అంటున్నాడు. ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు? లాంబ్డా ఈ. సో లాంబ్డా ఈ క్యాలిక్యులేట్ చేయమనగానే ఏం రాస్తాం? లాంబ్డా ఈ ఈజ్ ఈక్వల్ టు K × 1000 బై నార్మాలిటీ పెట్టేశాం. కే ఇచ్చాడా? ఇవ్వలేదు. ఏమి ఇచ్చాడు? రెసిస్టెన్స్ ఇచ్చాడు. మనకి ఫార్ములా కేకి ఏంటి? కండక్టెన్స్ ఇంటూ సెల్ కాన్స్టెంట్. మరి సెల్ కాన్స్టెంట్ ఏమన్నాడు వాడు? యూనిటీ. అంటే సెల్ కాన్స్టెంట్ వాల్యూ 1 అన్నాడు. సో కే ఈజ్ ఈక్వల్ టు కండక్టెన్స్. ఫార్ములా ఏంటి? కండక్టెన్స్ ఇంటూ సెల్ కాన్స్టెంట్. సెల్ కాన్స్టెంట్ వాల్యూ యూనిటీ, కండక్టెన్స్ అంటే ఆపోజిట్ ఆఫ్ రెసిస్టెన్స్. సెల్ కాన్స్టెంట్ వాల్యూ 1, రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 200 ఇచ్చాడు. ఇది కే వాల్యూ వచ్చింది. మరి వచ్చిన కే వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఏమైంది? లాంబ్డా ఈ ఈజ్ ఈక్వల్ టు 1 × 1000 బై 200 ఇంటూ 0.01. క్లియర్? క్యాన్సిల్ క్యాన్సిల్ క్యాన్సిల్, 0 0 0 0 క్యాన్సిల్. ఇది పైకి వెళ్తే 10 అవుతుంది. ఓవరాల్ గా ఎంత అవుతుంది? 1000 అవుతుంది. లేకపోతే ఇక్కడ 2 5 10. అప్పుడు ఓవరాల్ గా పైకి వెళ్తే 10⁻⁻2 కాస్త +2 అవుతుంది. 5 × 00 500 వచ్చేసింది కదా. సిమెన్, సెంటీమీటర్ స్క్వేర్, ఈక్వివాలెంట్ ఇన్వర్స్. అదే లాంబ్డా ఈ వాల్యూ. క్లియర్? ఇలా బేసిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఫస్ట్ సింపుల్ గా చేసుకోగలగాలి. నెక్స్ట్ ఇచ్చాడు క్వశ్చన్, ఫర్ ఏ డెస్సీ నార్మల్ సొల్యూషన్ అంటే నార్మాలిటీ వాల్యూ ఎంత ఇచ్చాడు? 0.1. డెస్సీ అంటే 0.1, సెంటీ అంటే 0.01. క్లియర్? సో డెస్సీ నార్మల్ సొల్యూషన్ అని ఇస్తూ ఉంటాడు. అంటే నార్మాలిటీ ఎంత ఇచ్చాడు? 0.1. రెసిస్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఈజ్, ఆర్ వాల్యూ ఎంత ఇస్తున్నాడు?
3 ohms. Distance between electrodes అంటే L వాల్యూ ఎంత ఇచ్చాడు 1.8. ఏరియా ఆఫ్ ఎలక్ట్రోడ్ ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు 5.4. అయిపోయింది. ఫస్ట్ సెల్ కాన్స్టెంట్ అన్నాడు. సెల్ కాన్స్టెంట్ ఏంటి ఫార్ములా ఏంటి L/A. L ఇచ్చాడు A ఇచ్చాడు వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు వచ్చింది 0.33. నెక్స్ట్ స్పెసిఫిక్ కండక్టెన్స్. స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటే ఏంటి స్పెసిఫిక్ కండక్టెన్స్ అన్నా కండక్టివిటీ అన్నా ఒకటే ఓకేనా. సో స్పెసిఫిక్ కండక్టెన్స్ అన్నా కండక్టివిటీ అన్నా ఒకటి అంటే K is equal to కండక్టెన్స్ ఇంటూ సెల్ కాన్స్టెంట్. కండక్టెన్స్ ఇవ్వలేదు 1/R ఇచ్చాడు R వాల్యూ ఇచ్చాడు కాబట్టి 1/R రాసాం. సెల్ కాన్స్టెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంది వేసుకున్నాం ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ ఈక్వివాలెంట్ కండక్టివిటీ 1K వచ్చేసిన తర్వాత K ఇంటూ 1000 బై నార్మాలిటీ ఈక్వివాలెంట్ కండక్టివిటీ వచ్చేసింది. చూసారా చిన్న చిన్న బేసిక్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఎలా డిజైన్ చేసి ఇస్తూ ఉంటాడో అలా బేసిక్స్ ఫస్ట్ నేర్చుకుంటే ఈజీ ఇవన్నీ మనం చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మరి ఈ మోలార్ కండక్టివిటీకి ఈక్వివాలెంట్ కండక్టివిటీకి ఒక రిలేషన్ ఉంటుంది. మొత్తం బయలు చేసుకుంటూ కొట్టేసుకుంటూ వస్తాము. ఫైనల్ రిలేషన్ గుర్తుంచుకోండి ఇది లాంబ్డా E ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా M బై N ఫ్యాక్టర్. N ఫ్యాక్టర్ ఇక్కడ ఎక్స్ కాదు ఇదేంటి N ఫ్యాక్టర్. N ఫ్యాక్టర్ అంటే యాసిడ్స్ కి బేసెస్ కి సాల్ట్స్ కి ఉంటుంది అన్నాను. యాసిడ్స్ కి ఏమో బేసిసిటీ బేసెస్ కి ఏమో ఎసిడిటీ నెంబర్ ఆఫ్ రిమూవబుల్ H ప్లస్ నెంబర్ ఆఫ్ రిమూవబుల్ OH మైనస్ సాల్ట్స్ కి ఏమో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్. క్లియర్ అదే N ఫ్యాక్టర్ అన్నమాట. అలా దీంట్లో లాంబ్డా E వాల్యూ ఇస్తాడు. ఒక సొల్యూషన్ ఇచ్చి లాంబ్డా E వాల్యూ ఇస్తాడు. లాంబ్డా M క్యాలిక్యులేట్ చేయమంటాడు. లాంబ్డా E ఇంటూ N ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా M. సో ఈ రిలేషన్ మీద కూడా బిట్ అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకున్నాము కండక్టెన్స్ కండక్టివిటీ మోలార్ కండక్టివిటీ ఈక్వివాలెంట్ కండక్టివిటీ వీటి గురించి అన్నిటి గురించి డెఫినేషన్ చదువుకున్నాం కదా. ఇప్పుడు దాని మీద మనకి ఎట్లా అడుగుతాడంటే కాన్సన్ట్రేషన్ లో మనం చేంజెస్ చేస్తుంటే వీటిలో వేరియేషన్ ఎలా ఉంది అనేది క్వశ్చన్ గా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఏం క్వశ్చన్ అడుగుతాడంటే జాగ్రత్తగా చూడండి. బ్లాక్ పెన్ తీసుకుందాం ఇప్పుడు పెట్టుకుందాం కొంచెం 6. ఎస్ సో హెడ్డింగ్ ఏం రాస్తున్నాను ఇప్పుడు నేను వేరియేషన్ ఆఫ్ కండక్టెన్స్ కండక్టివిటీ మోలార్ కండక్టివిటీ ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఆన్ డైల్యూషన్. చేంజింగ్ కాన్సన్ట్రేషన్ అంటే మీనింగ్ ఏంటి డైల్యూషన్ చేస్తున్నట్టు అర్థమైందా. సో డైల్యూషన్ చేస్తున్నప్పుడు కండక్టెన్స్ మోలార్ కండక్టివిటీ ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఏ విధంగా వ్యారీ అవుతాయో మనల్ని చూపించమంటున్నాడు. సపోజ్ జనరల్ గా మనకి ఎలక్ట్రోలైట్స్ గురించి కదా ఫస్ట్ చెప్పుకోవాలి. ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి విచ్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ ఇన్ మోల్టెన్ ఆర్ ఆక్వైస్ స్టేట్. ఈ ఎలక్ట్రోలైట్స్ మనకి 3 టైప్స్ ఉంటాయి. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ వీక్ ఎలక్ట్రోలైట్స్ నాన్ ఎలక్ట్రోలైట్స్. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఒక ఎలక్ట్రోలైట్ అది స్ట్రాంగ్ అని ఎప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు అని అంటే అదే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా. ఒక ఎలక్ట్రోలైట్ స్ట్రాంగ్ గా వీక్ అని ఎవరు డిసైడ్ చేస్తాడు ఆల్ఫా. అంటే ఆల్ఫా సపోజ్ నేను 2 మోల్స్ తీసుకున్నాను మన దగ్గర ఒక ఎలక్ట్రోలైట్ అన్ని అయాన్స్ గా బ్రేక్ అయింది. స్ట్రాంగ్ అంటే మీనింగ్ ఏంటి అన్ని అయాన్స్ గా బ్రేక్ అయిపోతుంది. అంటే ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చింది 1. ఆల్ఫా వాల్యూ 1 వస్తే అవి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. తీసుకున్న ఎలక్ట్రోలైట్ కంప్లీట్ గా అయాన్స్ గా బ్రేక్ అయిపోతే మనకి వాటిని ఏమంటాం స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అంటాం. మరి వీక్ ఎలక్ట్రోలైట్స్ సపోజ్ నేను తీసుకున్నాను ఒక 2 మోల్స్ నాకు 1 మోల్ అయాన్స్ గా బ్రేక్ అయింది అంటే ఆన్సర్ ఎంత వచ్చింది 0.5. అంటే సపోజ్ 0కి 1కి మధ్యలో వచ్చింది. సో ఆల్ఫా వాల్యూ 0కి 1కి మధ్యలో వస్తే వాటిని అంటాం వీక్ ఎలక్ట్రోలైట్. తీసుకున్న ఎలక్ట్రోలైట్ మొత్తం అయాన్స్ గా బ్రేక్ అవ్వకపోతే వాటిని ఏమంటాం వీక్ ఎలక్ట్రోలైట్స్. మరి నాన్ ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి అసలు తీసుకున్న ఎలక్ట్రోలైట్ బ్రేకే కాదు. నాన్ ఎలక్ట్రోలైట్ అంటే ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది 0. తీసుకున్నాం 2 ఏమి రాలేదు ఏమి బ్రేక్ కాలేదు అప్పుడు ఆల్ఫా వాల్యూ ఎంత అవుతుంది 0. సో అలా వస్తే వాటిని ఏమంటాం నాన్ ఎలక్ట్రోలైట్స్. సో మనకి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ వీక్ ఎలక్ట్రోలైట్స్ నాన్ ఎలక్ట్రోలైట్స్ 3 ఉంటాయి. మనం నాన్ ఎలక్ట్రోలైట్స్ గురించి మాట్లాడుకోం ఎందుకు మనకి కండక్టెన్స్ గురించి మాట్లాడుకోవాలి కండక్టివిటీ గురించి మాట్లాడుకోవాలి. అసలు అయాన్స్ గా బ్రేక్ కాలేదు అనుకోండి మనం వాటి గురించి ఏం చేయలేం కదా. సో ఏం చెప్తాను ఇప్పుడు కండక్టెన్స్ కండక్టివిటీ మోలార్ కండక్టివిటీ ఈక్వివాలెంట్ కండక్టివిటీ వీటి గురించి మనం నేర్చుకున్నాం కదా. సో కాన్సన్ట్రేషన్ చేంజ్ చేస్తే వీటిలో వేరియేషన్ ఎలా వస్తుందో దాని మీద గ్రాఫ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. వేరియేషన్ ఆఫ్ కండక్టెన్స్ కండక్టివిటీ మోలార్ కండక్టివిటీ ఈక్వివాలెంట్ కండక్టివిటీ
ఆన్ డైల్యూషన్. కాన్సన్ట్రేషన్ చేంజ్ చేస్తున్నాము అని అంటే వాటర్ని యాడ్ చేస్తున్నాం. డైల్యూషన్ చేసినప్పుడు వీటిలో వేరియేషన్ ఎలా వస్తుందో చూడాలి. సో జనరల్గా మనకి ఎలక్ట్రోలైట్స్ అనేవి 3 టైప్స్. ఏమేంటివి? స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్, వీక్ ఎలక్ట్రోలైట్స్, నాన్ ఎలక్ట్రోలైట్స్. అది ఎవరికి సెట్ చేస్తాడు? ఒక ఎలక్ట్రోలైట్ స్ట్రాంగా, వీకా, నానా అన్నది డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా. ఆల్ఫా అంటే మీనింగ్ ఏంటి? డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. ఈ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటే ఆల్ఫా ఫార్ములా ఏంటి? జనరల్ గా మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ డినామినేటర్ లో తీసుకోండి. పైన ఎలక్ట్రోలైట్ బ్రేక్డ్ యాజ్ అయాన్స్. ఎంత ఎలక్ట్రోలైట్ అయాన్స్ గా బ్రేక్ అయ్యింది బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. సపోజ్ నేను 2 మోల్స్ ఎలక్ట్రోలైట్ తీసుకున్నాను, నాకు 2కి 2 బ్రేక్ అయిపోయింది, అప్పుడు ఆల్ఫా వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఫర్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. అదే నేను తీసుకుంటున్నాను 2, బట్ నాకు 1 బ్రేక్ అయింది. వీక్ ఎలక్ట్రోలైట్స్ అంటే నెంబర్ ఆఫ్ అయాన్స్ అనేది మొత్తం బ్రేక్ అవ్వదు. అంటే ఆల్ఫా వాల్యూ సమ్ వాట్ ఒక 0.5, అంటే 0కి 1కి మధ్యలో ఆల్ఫా వాల్యూ వస్తే వీక్ ఎలక్ట్రోలైట్స్. సపోజ్ నేను తీసుకున్నాను 2, బట్ అసలు నాకు ఏం బ్రేక్ కాదా, అప్పుడు ఆల్ఫా వాల్యూ ఎంత అయింది? 0. ఆల్ఫా వాల్యూ 0 అయితే వాటిని ఏమంటాం? నాన్ ఎలక్ట్రోలైట్స్. సో మనకేంటి? స్ట్రాంగ్, వీక్, నాన్ 3 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. కానీ మనం నాన్ ఎలక్ట్రోలైట్స్ గురించి ఇక్కడ మాట్లాడుకోవట్లేదు. మనం మాట్లాడుకుంటాం కేవలం స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్, వీక్ ఎలక్ట్రోలైట్స్ లో వేరియేషన్, కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా అనేది చూస్తాం. సో ఇక్కడ నేను ఇంకో పేజ్ యాడ్ చేసుకోనా? యా. ఇప్పుడు నేను సపోజ్ తీసుకుంటున్నాను ఒక గ్రాఫ్ ఇలా. ఈ గ్రాఫ్ లో ఇక్కడ నేను పెడుతున్నాను కండక్టెన్స్. కండక్టెన్స్, మోలార్ కండక్టివిటీ కానీ, ఈక్వివలెంట్ కండక్టివిటీ కానీ, ఏమైనా కండక్టెన్స్ కానీ. వై యాక్సెస్. ఎక్స్ యాక్సెస్ మీద నేను తీసుకుంటున్నాను కాన్సన్ట్రేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రూట్స్ లో. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ తీసుకుంటున్నాను అంటున్నా. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటే మాక్సిమం కండక్టెన్స్ ఉంది. ఫస్ట్ ఇనీషియల్ గా కాన్సన్ట్రేషన్ కూడా మాక్సిమం ఉంది. ఎప్పుడైతే నేను డైల్యూట్ చేస్తున్నానో, డైల్యూట్ చేస్తుంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటే 100% అయాన్స్ గా బ్రేక్ అయిపోయింది. నేను వాటర్ యాడ్ చేస్తుంటే ఆ అయాన్స్ మధ్య దూరం పెరిగి అయాన్స్ యొక్క ఫ్రీ మూవ్మెంట్ ఇంక్రీజ్ అయింది. సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ డిక్రీజెస్, ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ అయాన్స్ ఇంక్రీజెస్, కండక్టెన్స్ ఇంక్రీజెస్ ఇన్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. మరి వీక్ ఎలక్ట్రోలైట్, మరి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఈ లైన్ ని టచ్ అయింది. ఈ లైన్ ఏంటో తెలుసా? లాంబ్డా ఇన్ఫైనైట్ ఆర్ లాంబ్డా నాట్. ఇన్ఫైనైట్ డైల్యూషన్ ఆర్ జీరో కాన్సన్ట్రేషన్ లైన్ అన్నమాట. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఈ లైన్ ని టచ్ అవుతున్నాయి. సపోజ్ నేను తీసుకుంటున్నాను వీక్ ఎలక్ట్రోలైట్. వీక్ ఎలక్ట్రోలైట్ కి ఇనిషియల్ గా కండక్టెన్స్ అనేది చాలా తక్కువే ఉంటుంది. ఎందుకు? నెంబర్ ఆఫ్ అయాన్స్ అనేది కంప్లీట్ గా బ్రేక్ కాదు కదా. వీక్ ఎలక్ట్రోలైట్ అంటే నెంబర్ ఆఫ్ అయాన్స్ కొన్ని బ్రేక్ అయినాయి. అంటే ఇనిషియల్ గా మనకి దీనికి కండక్టెన్స్ ఏంటి? ఫస్ట్ తక్కువ ఉంది, బట్ కాన్సన్ట్రేషన్ ఇనిషియల్ గా ఎక్కువే ఉంటుంది. ఎప్పుడైతే నేను వాటర్ యాడ్ చేస్తున్నానో నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ అయాన్స్ ఇంక్రీజ్ అవుతుంది, కండక్టెన్స్ ఎగ్జామ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా అర్థమైందా? స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ గ్రాఫ్ స్లైట్ గా వేరియేషన్ అవుతూ ఇంక్రీజ్ అయింది. అదే వీక్ ఎలక్ట్రోలైట్ తీసుకుంటే ఒకేసారి ఇంక్రీజ్ 2 ఫ్యాక్టర్స్ వల్ల. నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ అయాన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, 2 ఫ్యాక్టర్స్ వల్ల వీక్ ఎలక్ట్రోలైట్ లో మనకి కండక్టెన్స్ ఇంక్రీజ్ అయింది. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ లో ఒకటే ఫ్యాక్టర్, ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ అయాన్స్ ఇంక్రీజ్ అవడం వల్ల. క్లియర్? అర్థమైంది కదా? సో ఇప్పుడు ఈ రెండిట్లో సపోజ్ నేను ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటే మనోడికి ఫస్ట్ 80 మార్కులు వచ్చినాయి. ట్యూషన్ లో జాయిన్ అయిన తర్వాత వాడికి వచ్చినాయి ఒక 92. వీడు వీక్. ఇనిషియల్ గా వీడికి ఫస్ట్ 27 మార్క్స్ వచ్చినాయి. ట్యూషన్ లో జాయిన్ అయిన తర్వాత 80 మార్క్స్ వచ్చినాయి. మరి ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికి మెచ్చుకుంటారు వాళ్ళ పేరెంట్స్? అరే 80 నుంచి 92, ఓకే సరేలే, ఇంక్రీజ్ అయ్యో అంత పెద్ద వేరియేషన్ ఏం లేదు కదా పాపం, ఓకే గుడ్ అంటారు. కానీ వీడిని మాత్రం అబ్బా ఎన్ని మార్క్స్ ఇంక్రీజ్ అయినారా, నువ్వు ఎంత గ్రేట్ గా చదువుతున్నావురా. సో తేడా ఎక్కడ ఎక్కువ ఉంది? 2. కాకపోతే వీక్ ఎలక్ట్రోలైట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ లైన్ టచ్ అయిందా అంటే వీడు 27 నుంచి 80కి వచ్చాడు, మహా అయితే 90కి వస్తాడు, కానీ 100కి ఎప్పటికీ రీచ్ అవ్వలేడు. కానీ వీడు 100కి రీచ్ ఖచ్చితంగా అవుతాడు. అర్థమైందా? స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అనేది ఇన్ఫైనైట్ డైల్యూషన్ లైన్ ని టచ్ అయ్యి తీరుతుంది, కానీ వీక్ ఎలక్ట్రోలైట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ లైన్ ని టచ్ అవ్వట్లేదు. మరి మనకి నేను ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ 3 అన్నాను.
ఏంటి? కాల్రస్ లా, ఫారడేస్ లా, గాల్వానిక్ సెల్స్. ఇప్పుడు వచ్చాం అసలు టాపిక్ కి. ఫస్ట్ వన్ ఏంటి? కాల్రస్ లా. బై యూజింగ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ we can calculate infinite dilution of weak electrolytes. అంటే వీళ్ళ సహాయంతో వీడు చదువుకుని వీడు కూడా 99 మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నాడు. అర్థమైందా? మామూలుగా చదువుకుంటే పాపం కష్టపడితే 80-90 దగ్గరకు వచ్చాడు. కానీ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కనుక హెల్ప్ చేస్తే వీడు కూడా 100కి రీచ్ అవుతాడు. మామూలుగా 100కి రీచ్ అవ్వలేడు. అర్థమైందా? సో బై యూజింగ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ we can calculate infinite dilution of weak electrolytes. అదే మనకి కాల్రస్ లా చెప్తుంది. క్లియర్? ఇదంతా కాల్రస్ లా గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు పెట్టాను. అయితే కాల్రస్ లాలో ఫస్ట్ మనకి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ కొన్ని ఇస్తాడు. ఇచ్చిన స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ని ఇట్లా మనం అయాన్స్ గా బ్రేక్ చేయాలి. క్లియర్? వన్స్ అయాన్స్ గా బ్రేక్ చేసేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేసుకుంటూ ఉంటామంటే ఇంకా వీక్ ఎలక్ట్రోలైట్ ని తెప్పించుకోవాలి. సో ఒక ప్రాబ్లం చేస్తే మీకు అది ఈజీగా అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు మనం ఇందాక వేరియేషన్ ఏదైతే చెప్పుకున్నాం? ఓన్లీ కండక్టెన్స్. మరి కండక్టివిటీ, మోలార్ కండక్టివిటీ, ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఏమవుతుందో కూడా చూడాలి కదా. ఇదంతా కాల్రస్ లా. సో కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయింది అంటే డైల్యూషన్ చేస్తే కాన్సన్ట్రేషన్ ఏమైంది? డిక్రీజ్ అయింది. కండక్టెన్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఎక్కడెక్కడ ఇంక్రీజ్ అవుతుంది? బోత్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్, వీక్ ఎలక్ట్రోలైట్స్ కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది. మరి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఏంటి, వీక్ ఎలక్ట్రోలైట్స్ ఏంటి, వాటి డెఫినేషన్స్ ఏంటి కూడా ఇచ్చాను. నాన్ ఎలక్ట్రోలైట్స్ గురించి నెక్స్ట్. కండక్టెన్స్ ఇంక్రీజ్ అయింది. కండక్టివిటీ ఏమవుతుంది? కండక్టివిటీ కే తో డినోట్ చేసాం. అవునా? కండక్టివిటీ అంటే జనరల్ గా ఏం చెప్పాను? 1 ml ఆఫ్ ఎలక్ట్రోలైట్ గురించి మాట్లాడుకున్నాం. అవునా? సపోజ్ నేను తీసుకుంటున్నాను కండక్టివిటీ అంటే బ్లాక్ తీసుకుంటే వైట్, వైట్ తీసుకుంటే బ్లాక్ అవుతుంది కదా మనకి. సపోజ్ నేను ఇక్కడ ఒక షుగర్ సొల్యూషన్ తీసుకున్నా. ఈ షుగర్ సొల్యూషన్ లో ఒక 1 ml తీసి బిఫోర్ అంటే ఫస్ట్ షుగర్ సొల్యూషన్ తీసుకున్నాను ఒక 2 లీటర్స్. దీంట్లోంచి 1 ml బయటకు తీసాను. తర్వాత ఇందులోకి నేను ఇంకొక 1 లీటర్ యాడ్ చేశాను వాటర్. యాడ్ చేసి అప్పుడు మళ్ళీ ఇంకొక 1 ml బయటకు తీసుకున్నా. ఇది ఆఫ్టర్. ఇప్పుడు చెప్పండి, ముందున్న దాంట్లో నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎక్కువ ఉంటాయా, తర్వాత ఉన్న దాంట్లో నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎక్కువ ఉంటాయా? అఫ్ కోర్స్ ముందున్న దాంట్లోనే. అంతే కదా, ఫస్ట్ ఉన్నదే కదా బాగా టేస్ట్ ఉంటుంది, తర్వాత వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయిపోయింది. అంటే కండక్టివిటీ ఏమవుతుంది? డిక్రీజ్ ఆన్ డైల్యూషన్. కండక్టివిటీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఇది చెప్పడానికే మనం ఈ స్లైడ్ తీసుకున్నాం. ఆన్ డైల్యూషన్ కండక్టివిటీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఎందుకు? అయాన్స్ అనేవి స్ప్రెడ్ అవుట్ అయిపోతాయి. దానివల్ల నెంబర్ ఆఫ్ అయాన్స్ 1 ml లో డిక్రీజ్ అవుతాయి. దానివల్ల కండక్టివిటీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. మరి మోలార్ కండక్టివిటీ, ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఏమవుతాయి? ఇంక్రీజెస్ అన్నాం. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? జనరల్ గా మోలారిటీ, నార్మాలిటీ అనేవి కాన్సన్ట్రేషన్ టర్మ్స్. మోల్స్ లో రిప్రజెంట్ చేస్తాం. కే అంటే ఎంఎల్స్ లో రిప్రజెంట్ చేస్తాం. మరి మోల్స్ ఎక్కువ, ఎంఎల్ ఎక్కువ. కండక్టివిటీ నేను డిక్రీజ్ అవుతున్నాను రా, నువ్వు డిక్రీజ్ అవ్వాలి అంటది. మొలారిటీ అంటది నేను డిక్రీజ్ అవుతున్నాను రా, నువ్వు ఇంక్రీజ్ అవ్వాలి అని. మరి పాపం లాంబ్డా ఎం ఎవరి మాట వింటాడు? మొలారిటీ మాటే వింటాడు కదా. ఎందుకు? అది 1 మోల్ గురించి మాట్లాడుతుంది. అది చాలా గ్రేట్. కాబట్టి లాంబ్డా ఎం ఏమవుతుంది? వీడు డిక్రీజ్ అయితే లాంబ్డా ఎం ఏమవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలి. సిమిలర్లీ లాంబ్డా ఈ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైంది కదా. ఇప్పుడు వచ్చేసేద్దాం ఇట్లా వేరియేషన్ మొత్తం ఎన్ని చూసాం మనం? 4. ఏమేంటివి? కండక్టెన్స్, కండక్టివిటీ, మోలార్ కండక్టివిటీ, ఈక్వివాలెంట్ కండక్టివిటీ. కండక్టెన్స్ లో స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్, వీక్ ఎలక్ట్రోలైట్స్ రెండిట్లోనూ ఇంక్రీజ్ అవుతుంది. కానీ కండక్టివిటీ డిక్రీజెస్ ఆన్ డైల్యూషన్. మోలార్ కండక్టివిటీ, ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఇంక్రీజెస్ ఆన్ డైల్యూషన్. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు మనం వచ్చేసేద్దాం కాల్రస్ లా అంటే ఏంటి, దాని మీద రిలేటెడ్ గా ప్రాబ్లం అనేది ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో కాల్రస్ లా ఏం చెప్తుంది? బై యూజింగ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ వీ కెన్ క్యాలిక్యులేట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఎలక్ట్రోలైట్ ని మనం ఇలా అయాన్స్ గా బ్రేక్ చేయాలి. కాల్రస్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. ఈ కాల్రస్ లా అనేది ఐపీలో, మెయిన్స్ లో, నీట్ లో అన్నిట్లోనే ఇంపార్టెంట్. At infinite dilution, each ion contributes independently to the total molar conductivity of an electrolyte, irrespective of the nature of the other ion present. పక్కనున్న ఇంకా ఏ అయాన్ ఉన్నదో దానికి అనవసరం. ప్రతి అయాన్ ఇండిపెండెంట్ గా మనకి ఇన్వాల్వ్ అవుతుంది అనమాట రియాక్షన్ లో. Used to calculate molar conductivity of weak electrolyte based on strong electrolytes data. So actual గా చూడండి క్వశ్చన్.
By using strong electrolytes, we can calculate weak electrolytes యొక్క infinite dilution. We can calculate infinite dilution of weak electrolytes. సపోజ్ ఇక్కడ మీకు ఇచ్చాను ఒక క్వశ్చన్, ఇక్కడ చేద్దాం మనం. నేను ఒక 3 స్ట్రాంగ్ యాసిడ్స్ ఇస్తున్నాను. ఏమేంటివి? CH3COONA, NaCl, HCl. 3 స్ట్రాంగ్ యాసిడ్స్ యొక్క ఇన్ఫైనైట్ డైల్యూషన్ వాల్యూస్ ఇస్తున్నా. ఇన్ఫైనైట్ డైల్యూషన్ వాల్యూ సపోజ్ ఇది ఇచ్చాను ఒక 310, NaCl ఇచ్చాను ఒక 90, HCl ఇచ్చాను ఒక 180. ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేయమన్నాను. క్యాలిక్యులేట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ ఆఫ్ CH3COOH అన్న. దీని యొక్క ఇన్ఫైనైట్ డైల్యూషన్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాను. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని బ్రేక్ చేయండి అయాన్స్ గా. CH3COO మైనస్ H ప్లస్. మరి ఈ ఫస్ట్ ఇది బ్రేక్ చేయండి అయాన్స్ గా, ఏమవుతుంది? CH3COO మైనస్ ప్లస్ Na ప్లస్. మరి ఇక్కడ Na ప్లస్ Cl మైనస్, H ప్లస్ Cl మైనస్. ఇప్పుడు మనకేం కావాలి? ఇది కావాలి. ఇది ఈక్వేషన్ 1 అన్నాను, 2 అన్నాను, 3 అన్నాను. ఇది కావాలి అంటే ఇది ఫస్ట్ ఎక్కడుంది? 1 లో ఉంది. 1 తీసుకుంటున్నాను. CH3COO మైనస్ ఉంది కదా, 1 తీసుకుంటున్నాను. కానీ నాకు అక్కడ ఉన్న Na ప్లస్ వద్దు. అది మళ్ళీ ఎక్కడ వచ్చింది? సెకండ్ ఈక్వేషన్ లో వచ్చింది. అంటే 1 - 2 చేస్తే నాకు Na ప్లస్ క్యాన్సిల్ అయిపోతుంది. కానీ 1 - 2 చేస్తున్నామంటే Cl కి ఏమొస్తుంది? నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అప్పుడు ఆ వచ్చిన Cl మైనస్ నెగిటివ్ ఛార్జ్ ని 3 తో యాడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? ఓవరాల్ గా మనకి Cl కూడా క్యాన్సిల్ అయిపోయి మిగులుతుంది CH3COOH. సో అప్పుడు వాడు ఇచ్చిన వాల్యూస్ పెట్టుకోండి. 1 అంటే ఎంత? 310, -2 అంటే ఎంత? 90, +3 అంటే ఎంత? 180. 180 - 90 అంటే 90. 310 + 90 ఎంత అవుతుంది? 310 + 90 400 అయిపోయింది. వచ్చింది కదా ఆన్సర్. సో ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ఒకసారి చూద్దామా? మాక్సిమం అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తూ ఉంటాడు. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. CH3COOH క్యాలిక్యులేట్ చేయమన్నాడు. CH3CONA 200 ఇచ్చాడు, ఇది 90 ఇచ్చాడు, ఇది 110 ఇచ్చాడు. అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే వీడికి ఇక్కడ మనకి 220 వచ్చింది. మనం ఇందాక వాల్యూస్ వేరేవి తీసుకున్నాం. క్లియర్? సో అలా కోల్రష్ల మీద ప్రాబ్లం చేసేయచ్చు. నెక్స్ట్ చెప్పుకున్నాం కదా స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్, వీక్ ఎలక్ట్రోలైట్స్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసేద్దాం ఇప్పుడు ఎలక్ట్రాలిసిస్ అనే టాపిక్ లో. ఇది గ్రాఫ్ ఇందాక చూసుకున్నాం కదా. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అనేది ఇన్ఫైనైట్ డైల్యూషన్ లైన్ టచ్ అవుతుంది. వీక్ ఎలక్ట్రోలైట్ అనేది ఇన్ఫైనైట్ డైల్యూషన్ లైన్ టచ్ కావట్లేదు. దానికోసమే వచ్చింది కోల్రషన్. వచ్చేసాం సెకండ్ టాపిక్ కి, అదే ఎలక్ట్రాలిసిస్. ఎలక్ట్రోలైసిస్ అంటే ఎలక్ట్రిసిటీ అప్లై చేస్తే అయాన్స్ గా బ్రేక్ అయ్యే కేపబిలిటీ. క్లియర్? మరి ఏది అయాన్స్ గా బ్రేక్ అవుతుందంటే ఎలక్ట్రోలైట్ అయాన్స్ గా బ్రేక్ అవుతుంది. సరే, ఈ ఎలక్ట్రోలైసిస్ టాపిక్ అనగానే మనకి ఎలక్ట్రోలైట్ తీసుకుంటాం. మనం ఎలక్ట్రోలైట్ లో ఏమేమి తీసుకుంటాం? యానోడ్ తీసుకుంటాం, క్యాథోడ్ తీసుకుంటాం. ఎలక్ట్రోలైసిస్ టాపిక్ లో మీకు గుర్తు రావాలి పాజిటివ్ యానోడ్ ఆక్సిడేషన్. అర్థమైందా? సో అంటే ఎలక్ట్రోలైసిస్ టాపిక్ లో యానోడ్ అనేది ఏంటిది? పాజిటివ్ టెర్మినల్, క్యాథోడ్ అనేది నెగిటివ్ టెర్మినల్. క్లియర్? ఈ ఒక్క కాన్సెప్ట్ ఐడియా పెట్టుకోండి. ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం 1 by 1 మనం చూసుకుంటూ వద్దాం. జనరల్ గా ఎలక్ట్రోలైసిస్ అంటే ఏంటి? ఎలక్ట్రోలైటిక్ సెల్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంటుంది. ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి, అంటే మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తాం, మనం ఇచ్చే ఎలక్ట్రిసిటీ నుంచి కెమికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది, ఆక్సిజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది, సోడియం మెటల్ డిపాజిట్ అవుతుంది. ఇలాంటివి జరుగుతాయి. మనం ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం, అక్కడి నుంచి కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. అందుకని దాన్ని అంటాం మనం స్పాంటేనియస్ రిడాక్స్ రియాక్షన్స్. క్లియర్? సో ఇది స్పాంటేనియసా నాన్ స్పాంటేనియసా? నాన్ స్పాంటేనియస్. మనం కదా ఎనర్జీ ఇస్తున్నాం. నాన్ స్పాంటేనియస్ రిడాక్స్ రియాక్షన్స్, ఎలక్ట్రాలిసిస్, యూజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, బ్రేకింగ్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్. క్లియర్? ఎలక్ట్రోలైట్ అంటే ఏం చెప్పుకున్నాం? ఇట్ ఈస్ ఎ సబ్స్టెన్స్ దట్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ ఇన్ మోల్టెన్ ఆర్ aqueous state. క్లియర్? సో ఈ ఎలక్ట్రాలిసిస్ టాపిక్ లో మనం జనరల్ గా 2 ways లో డివైడ్ చేస్తాం. వన్ ఈస్ క్వాలిటేటివ్ అనాలిసిస్, అండర్ వన్ ఈస్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. క్వాలిటేటివ్ లో మనం చెప్తాం ఎటువంటి ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది అని, క్వాంటిటేటివ్ లో చెప్తాం ఎంత ఫామ్ అవుతుంది అని. దానికోసం వచ్చిందే ఫారడేస్ లాస్. క్వాలిటేటివ్ లో ఏం చెప్తాం? ఎటువంటి ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది అనేది. సో జనరల్ గా మరి ఒక ప్రొడక్ట్ ఫామ్ అవ్వాలి అని అంటే మనకి ఈ ఎలక్ట్రోడ్స్ తీసుకుంటాం కదా, వాటి యొక్క రియాక్షన్స్ ఎట్లా రాయాలి, యానోడ్ దగ్గర రియాక్షన్ ఎప్పుడు రాయాలి, క్యాథోడ్ దగ్గర రియాక్షన్ ఎప్పుడు రాయాలి, దాని గురించి అనమాట ఈ సుత్తంతా. ఒకసారి చదువుకోండి. జస్ట్ నేను మీకు బ్రీఫ్ గా ఏం జరుగుతుందో ఐడియా ఇస్తా.
రూల్స్ ఫర్ ప్రొడక్ట్ ఫార్మేషన్. అరే అరే ఒక పేజ్ రాదే, వచ్చేసింది పేజ్. యాక్చువల్గా ఇక్కడే పేజ్ తీసుకుందాం. ఈ పేజ్ దీనికి ఉంచుతా. ఎక్కడ తీసుకుంటాను అంటే ఇక్కడ. యా, ఇప్పుడు మనకి నేనేమంటున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రోలైసిస్. అరే బ్లాకే కదా పెట్టాను. ఎలక్ట్రోలైసిస్ అంటే ఎలక్ట్రిసిటీ అప్లై చేస్తే అయాన్స్ గా బ్రేక్ అవుతుంది. సో నేను ఒక ఎలక్ట్రోలైటిక్ ట్యాంక్ తీసుకున్నా, అందులో ఎలక్ట్రోడ్స్ ని డిప్ చేసా. యానోడ్ అన్నాను, క్యాథోడ్ అన్నాను. యానోడ్ అనేది ఏమంటున్నాం మనం, పాజిటివ్. క్యాథోడ్ అనేది ఏమంటున్నాం, నెగిటివ్. పాజిటివ్ యానోడ్ ఆక్సిడేషన్. ఇందులో ఎలక్ట్రోలైట్ తీసుకున్నాను. మనకి మొత్తం ఇక్కడ 3 కేసెస్ ఉంటాయి, ఇంపార్టెంట్ 3 కేసెస్. ఫస్ట్ వన్ మోల్టెన్, సెకండ్ వన్ aqueous concentrated, థర్డ్ వన్ aqueous diluted. ఈ 3 కేసెస్ లో మనకి ఎట్లాంటి ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి అనేది ఇంపార్టెంట్. నేను తీసుకుంటున్న ఎలక్ట్రోలైట్ ఇక్కడ NaCl. ఫస్ట్ ఇనిషియల్ గా నేను ఫస్ట్ కేసు తీసుకుంటున్నాను, మోల్టెన్ NaCl అంటే ఓన్లీ NaCl మాత్రమే ఉంటుంది. NaCl ఎప్పుడైతే నేను ఎలక్ట్రిసిటీ ఇచ్చానో ఎలా బ్రేక్ అవుతుంది, Na+Cl-. మరి నెగిటివ్ ఛార్జ్ అన్ని ఎట్ సైడ్ వస్తాయి, యానోడ్ సైడ్ కి. పాజిటివ్ ఛార్జ్ అన్ని క్యాథోడ్ సైడ్ కి మూవ్ అవుతాయి కదా. సో నెగిటివ్ ఛార్జ్ వచ్చింది, యానోడ్ సైడ్ కి వెళ్ళింది. అందుకని ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఫస్ట్ మనం రాయాలి, ట్రై టు రైట్ యానోడ్ రియాక్షన్ ఫస్ట్. ట్రై టు రైట్ యానోడ్ రియాక్షన్ ఫస్ట్. సో యానోడ్ దగ్గర రియాక్షన్ ఫస్ట్ రాయాలి అని చెప్తున్నాను. అంటే ఏంటి, ఇప్పుడు మనం యానోడ్ దగ్గరకు ఎవరు వెళ్తున్నారు, Cl- యానోడ్ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఏం చేసుకుంటుంది, దాని ఛార్జ్ ని డిశ్చార్జ్ చేసుకుంటుంది. డిశ్చార్జ్ చేసుకుంటే Cl ఇలా అయింది. ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అయింది, ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది. కానీ నేచర్ లో Cl ఇలా ఎగ్జిస్ట్ కాదు కదా, 2Cl- వెళ్తాయి అందుకుని. అప్పుడు మనకి ఏమవుతుంది, Cl2 2 ఎలక్ట్రాన్స్. క్లియర్. మనకి జరిగే రియాక్షన్ ఇది ఎక్కడ, యానోడ్ దగ్గర. ఇది ఎక్కడ జరుగుతుంది, యానోడ్ దగ్గర. మరి ఈ 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయిన 2 ఎలక్ట్రాన్స్ ఎవరి దగ్గరకు వస్తాయి, క్యాథోడ్ దగ్గరకు వస్తాయి. క్యాథోడ్ దగ్గరకు ఎవరు వెళ్తున్నారు, సోడియం మెటల్. 2 ఎలక్ట్రాన్స్ కోసం 2 సోడియం మెటల్, 2Na++ 2 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైజ్ టు 2Na, 2 మోల్స్ ఆఫ్ సోడియం మెటల్ డిపాజిట్ అయింది. ఎక్కడ, క్యాథోడ్ దగ్గర. యానోడ్ దగ్గర ఏం రిలీజ్ అయింది, క్లోరిన్ గ్యాస్. క్యాథోడ్ దగ్గర ఏం రిలీజ్ అయింది, సోడియం మెటల్. అర్థమైందా, మోల్టెన్ స్టేట్ లో ప్రొడక్ట్స్ ఏంటో గుర్తుంచుకోవాలి. యానోడ్ దగ్గర క్లోరిన్ గ్యాస్, క్యాథోడ్ దగ్గర సోడియం మెటల్. మరి నెక్స్ట్ కేసు కొద్దాం, aqueous కాన్సన్ట్రేటెడ్ కేస్. aqueous కాన్సన్ట్రేటెడ్ కేస్. సెకండ్ కేసు ఏంటి, aqueous కాన్సన్ట్రేటెడ్ NaCl. అంటే ఇప్పుడు నేను తీసుకుంటున్న ఈ ఎలక్ట్రోలైట్ లో Na+ అయాన్స్, Cl- అయాన్స్ తో పాటుగా H+OH- కూడా ఉంటాయి. ఎలక్ట్రోడ్స్ టిక్కు. ఇప్పుడు ఈ యానోడ్ దగ్గరికి ఎవరు ఫస్ట్ పరిగెత్తుకుంటూ వెళ్తారు, Cl- OH- రెండు కొట్టుకుంటాయి. ఎవరెవరు వెళ్తున్నారు, Cl- యానోడ్ దగ్గరికి. ఎవరెవరు వెళ్తున్నారు, Cl- అండ్ OH-. మరి ఎవరు ఫస్ట్ వెళ్తారు, ఎవరికైతే డిశ్చార్జ్ పొటెన్షియల్ తక్కువ ఉంటుందో వాళ్ళు ఫస్ట్ వాడి దగ్గరికి వెళ్ళి ఛార్జ్ని డిశ్చార్జ్ చేసుకుంటారు. డిశ్చార్జ్ పొటెన్షియల్ అంటే ఛార్జ్ని తీయడానికి మనం ఇచ్చే పొటెన్షియల్. అర్థమైందా, మనకి 1000 రూపాయలకు ఒక పని మనిషి దొరుకుతాడు, 100 రూపాయలకు ఒక పని మనిషి దొరుకుతాడు. మనం ఎవరిని పెట్టుకుంటాం, 100 రూపాయల వాడికే కదా, తక్కువ డబ్బులు పని అయిపోతుంది. అది కదా మనకి కావాలి. మనం తక్కువ ఎలక్ట్రిసిటీ ఇస్తే దాని ఛార్జ్ డిశ్చార్జ్ చేసుకుంటుంది, అది మనకి ఇష్టం. సో అలా డిశ్చార్జ్ పొటెన్షియల్ ఎవరికి తక్కువ ఉంటుందంటేట, Cl- కి తక్కువ ఉంటుంది. అందుకని యానోడ్ దగ్గరికి ఇప్పుడు మళ్ళీ రియాక్షన్ ఏం రాస్తారు, ఎట్ యానోడ్ రియాక్షన్ ఏం రాస్తారు, 2Cl- gives rise Cl2 2 ఎలక్ట్రాన్స్. మరి క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది, క్యాథోడ్ దగ్గరికి ఇప్పుడు ఎవరెవరు వెళ్తారు, Na+, H+. ఎవరికి డిశ్చార్జ్ పొటెన్షియల్ తక్కువ ఉంటుంది, ఆబ్వియస్లీ H+ కి తక్కువ ఉంటుంది. సో క్యాథోడ్ దగ్గరికి 2H+, ఎందుకు 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి, 2 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైజ్ H2 గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది. అర్థమైందా, యానోడ్ దగ్గర ప్రొడక్ట్ క్లోరిన్ గ్యాస్, క్యాథోడ్ దగ్గర ప్రొడక్ట్ హైడ్రోజన్ గ్యాస్. ఇందాక యానోడ్ దగ్గర క్లోరిన్ గ్యాస్, క్యాథోడ్ దగ్గర సోడియం మెటల్. క్లియర్. ఇప్పుడు వచ్చేసేద్దాం థర్డ్ కేస్, అదే aqueous diluted NaCl. డైల్యూటెడ్ NaCl అంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రోలైటిక్ ట్యాంక్ లో యానోడ్ క్యాథోడ్ తో పాటుగా వాటర్, బోల్డెన్ని వాటర్ అయాన్స్,
బోలెడన్ని H ప్లస్ బోలెడన్ని OH మైనస్, కొన్ని Na ప్లస్ కొన్ని Cl మైనస్. ఇక ఇక్కడ చూసుకోండి, యానోడ్ దగ్గర వాటరే, క్యాథోడ్ దగ్గర వాటరే రియాక్షన్ చేస్తుంది. NaCl ఇలా చూస్తూ కూర్చుంటుంది అనమాట. ఎలక్ట్రోలిసిస్ ఆఫ్ వాటర్. NaCl యాక్ట్స్ యాజ్ క్యాటలిస్ట్ హియర్. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, యానోడ్ ఎట్ యానోడ్, యానోడ్ దగ్గర మనకి వాటర్ రియాక్షన్ జరిగితే ఏం జరుగుతుంది, ఆక్సిజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. వాటర్ లోంచి ఆక్సిజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది, ప్లస్ 4H ప్లస్ అవుతుంది, 4 ఎలక్ట్రాన్స్ అవుతాయి. 4 ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయినాయి. లాస్ అయిన 4 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకోవడానికి మళ్ళీ వాటర్ లోంచి 4 హైడ్రోజన్స్ వచ్చేసేసినాయి. అంటే హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది. అర్థమైందా? మనకి యానోడ్ దగ్గర ఏం జరిగింది అని అంటే ఆక్సిజన్ గ్యాస్ రిలీజ్ అయింది, క్యాథోడ్ దగ్గర ఏం రిలీజ్ అయిందంటే హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది. క్లియర్? 3 ప్రొడక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇప్పటి వరకు మనం తీసుకున్న ఎలక్ట్రోడ్స్ అన్ని ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్. ఇప్పుడు మనం తీసుకుంటాం యాక్టివ్ ఎలక్ట్రోడ్స్. యాక్టివ్ ఎలక్ట్రోడ్స్ అంటే ఈ ఎలక్ట్రోడ్స్ కూడా వర్క్ అవుతాయి, వర్క్ చేస్తాయి, చూస్తూ ఉంటాయి ఏం చేయాలా అని. మెర్క్యూరీ యాజ్ క్యాథోడ్. క్యాథోడ్ ని మనం మెర్క్యూరీని క్యాథోడ్ గా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఎక్కడ కేసు ఇప్పుడు ఇది? aqueous కాన్సన్ట్రేటెడ్ NaCl కేసు తీసుకుంటాం. సో ఎలక్ట్రోడ్స్ పెట్టుకున్నాం, క్యాథోడ్ యానోడ్ పెట్టేసేసుకున్నాం. ఇది యానోడ్, ఇది క్యాథోడ్. ఎలక్ట్రోలైటిక్ ట్యాంక్ లో ఎలక్ట్రోలైట్ ఏం తీసుకున్నాం అంటే NaCl తీసుకున్నాం. కొన్ని వాటర్ కూడా ఉన్నాయి, H ప్లస్ OH మైనస్ Na ప్లస్ Cl మైనస్. బాగుంది. కానీ ఇప్పుడు ఇక్కడ క్యాథోడ్ ఎవరమ్మా? మెర్క్యూరీ యాజ్ క్యాథోడ్ అన్న. ఇందాక aqueous కాన్సన్ట్రేటెడ్ కేస్ లో యానోడ్ దగ్గర ప్రొడక్ట్ ఏంటి? క్లోరిన్ గ్యాస్ మేడం. యానోడ్ దగ్గర ప్రొడక్ట్ ఏంటి? 2Cl మైనస్ గివ్స్ రైజ్ Cl2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. క్యాథోడ్ దగ్గర ప్రొడక్ట్ ఏంటి? 2H ప్లస్ గివ్స్ రైజ్ హైడ్రోజన్ గ్యాస్. ఇక్కడ క్యాథోడ్ దగ్గరికి H ప్లస్ Na ప్లస్ ఇద్దరు కొట్టుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళినాయి. కానీ క్యాథోడ్ ఎవరు? Hg ఎవరు తెలుసా? సోడియం కి ఫ్రెండ్. హైడ్రోజన్ ని యాక్సెప్ట్ చేయదు. అది H ఇచ్చి నువ్వు వద్దు నాకు పో అంటది. ఈవెన్ దో దాని డిశ్చార్జ్ పొటెన్షియల్ తక్కువైనా హైడ్రోజన్ ని యాక్సెప్ట్ చేయదు, సోడియం ని రా అని పిలుస్తుంది అనమాట. అలా సోడియం ప్రశాంతంగా వెళ్ళిపోయింది క్యాథోడ్ దగ్గరికి. 2Na ప్లస్ ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకుని సోడియం అమల్గమ్ ఫామ్ అయింది. NaHg అంటే దీన్ని ఏమంటాం? సోడియం అమల్గమ్. ఎక్కడ? క్యాథోడ్ దగ్గర. అర్థమైందా? యాక్టివ్ ఎలక్ట్రోడ్స్ మెర్క్యూరీ యాజ్ క్యాథోడ్ కేసు ఇది. నెక్స్ట్ లాస్ట్ కేసు ఏంటి అంటే యాక్టివ్ ఎలక్ట్రోడ్స్ లో సిల్వర్ యాక్ట్స్ బోత్ యానోడ్ అండ్ క్యాథోడ్. యానోడ్ గా క్యాథోడ్ గా రెండిటిగాను సిల్వరే ఉంది. అరే ఒకటి చెప్పనా, అలా ఉంటే యానోడ్ దగ్గర సిల్వరే డిపాజిట్ అవుతుంది, క్యాథోడ్ దగ్గర సిల్వరే డిపాజిట్ అవుతుంది. యానోడ్ దగ్గర వచ్చే సిల్వర్ మనం అంటాం ఇంప్యూర్ సిల్వర్ యానోడ్ మడ్. క్యాథోడ్ దగ్గర డిపాజిట్ అయ్యేది మనకి ప్యూర్ సిల్వర్. ఇదన్నమాట లాస్ట్ కేస్. సో ఫైనల్ గా మీకోసం ఒకసారి అన్ని కేసెస్ రాస్తున్నాను. ఫస్ట్ కేసు ఏంటి? మోల్టెన్ NaCl. మోల్టెన్ NaCl. నెక్స్ట్ సెకండ్ కేస్ aqueous కాన్సన్ట్రేటెడ్ NaCl. aqueous డైల్యూటెడ్ NaCl. ఫోర్త్ మెర్క్యూరీ యాజ్ క్యాథోడ్. ఫిఫ్త్ సిల్వర్ యానోడ్ అండ్ క్యాథోడ్. ఇప్పుడు ఇక్కడ మనకి యానోడ్ దగ్గర ప్రొడక్ట్ ఏంటి, క్యాథోడ్ దగ్గర ప్రొడక్ట్ ఏంటో కావాలి. యానోడ్, క్యాథోడ్. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో చూడండి ఇప్పుడు ఈ టేబుల్లో మనకి ఏమేమి వచ్చినాయో. ఫస్ట్ మోల్టెన్ NaCl తీసుకుంటే యానోడ్ దగ్గర ప్రొడక్ట్ ఏంటి? క్లోరిన్ గ్యాస్. క్యాథోడ్ దగ్గర ప్రొడక్ట్ ఏంటి? సోడియం మెటల్. నెక్స్ట్ aqueous కాన్సన్ట్రేటెడ్ కేసులో యానోడ్ దగ్గర క్లోరిన్ గ్యాస్, క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్. నెక్స్ట్ aqueous డైల్యూటెడ్ కేసులో యానోడ్ దగ్గర ఆక్సిజన్ గ్యాస్, క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్. మెర్క్యూరీ యాజ్ క్యాథోడ్ లో యానోడ్ దగ్గర క్లోరిన్ గ్యాస్, క్యాథోడ్ దగ్గర సోడియం అమల్గమ్. ఇక్కడ ఇంప్యూర్ సిల్వర్, ప్యూర్ సిల్వర్. ఇదన్నమాట మనకి ఇంపార్టెంట్ టేబుల్ క్వాలిటేటివ్ అనాలిసిస్ లో. సో దీని మీద యాక్చువల్ గా ఈ స్లైడ్స్ అన్ని అన్నమాట. ఇప్పుడు ఏంటి మనకి ఆ స్లైడ్స్? ఎక్కడ? రూల్స్ ఫర్ ప్రొడక్ట్ ఫార్మేషన్, ప్లాటినం ఎలక్ట్రోడ్స్ ఫస్ట్ ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ గా తీసుకోవాలి. ఇదంతా ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్పానో అదంతా మళ్ళీ నేను పీపీటీ లాగా సేవ్ చేసి పెట్టా. ఓకేనా? నేను రాసిన మ్యాటరే మీకు ఇంకా ఎక్కువ విన్నారు కాబట్టి యూజ్ అవుతుంది. జస్ట్ ఇలా ఒకసారి అంతా చూసుకోండి.
అలా ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చోలేం కదా, అందుకని ఫాస్ట్ గా అలా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. నెక్స్ట్ మనం వచ్చేసాం క్వాంటిటేటివ్ ఎనాలిసిస్, అదే ఫారడేస్ లాస్. సో ఎక్కువ శుద్ధి లేకుండా జనరల్ గా ఒక బ్రీఫ్ ఐడియా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఫారడేస్ లాస్ మనకి 2 ఉంటాయి. అబ్బా ఇది. సో ఫారడేస్ లాస్ ఏం చెప్తుంది అంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డిపాజిట్ అయింది, ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయింది, అవన్నీ ఇది చెప్తుంది మనకి. సో ఇక్కడ మనకి ఫారడేస్ ఫస్ట్ లా అని ఉంటుంది. ఏం చెప్తుంది, నేను డైరెక్ట్ ఫస్ట్ ఫార్ములా రాస్తాను మీకోసం, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఏంటి అంటే M ఈజ్ ఈక్వల్ టు ZIT. డెఫినేషన్ జాగ్రత్తగా చూడండి ఫార్ములాని బట్టి. ది మాస్ ఆఫ్ అమౌంట్ deposited or the gas of any substance liberated at that particular electrode. ఇందాక సోడియం మెటల్ డిపాజిట్ అయింది, క్లోరిన్ గ్యాస్ రిలీజ్ అయింది, ఆక్సిజన్ గ్యాస్ రిలీజ్ అయింది, అవునా? ఒక పర్టికులర్ ఎలక్ట్రోడ్ దగ్గర మాస్ కానీ క్వాంటిటీ కానీ గ్యాస్ రిలీజ్ అయినా అది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుందంటే అప్లైడ్ ఛార్జ్. సో ఫస్ట్ మన ఫార్ములా M ఈజ్ ప్రపోర్షనల్ టు Q. M అంటే the mass of substance deposited or the mass of gas liberated at that particular electrode is directly proportional to applied charge. మనం యానోడ్ దగ్గర కాథోడ్ దగ్గర ఎంత ఎలక్ట్రిసిటీ ఇస్తున్నామో దానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. మరి మనకి Q అంటే IT అని తెలుసు కదా, ప్రపోర్షనాలిటీని తీసేసి మనం పెట్టేదే M ఈజ్ ఈక్వల్ టు ZQ. Z ఆర్ స్మాల్ e తో రిప్రజెంట్ చేస్తాం. మరి Z ఇంటూ Q అంటే ఏంటి, IT, కరెంట్ ఇంటూ టైం. ఇక్కడ Z అంటే మనం అంటాం ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెంట్. Z అంటే ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెంట్ ECE అంటాం. ఈ Z కే ఒక ఫార్ములా ఉంది, ఏంటి అంటే ఈక్వివాలెంట్ వెయిట్ బై ఫారడే కాన్స్టెంట్. వాల్యూ ఎంత, 96,500 కూలుమ్స్. క్లియర్? సో Z కి ఫార్ములా అది, ఈక్వివాలెంట్ వెయిట్ బై ఫారడే కాన్స్టెంట్. అంతే, దీన్ని బేస్ చేసుకుని మాక్సిమం మనం ప్రాబ్లమ్స్ అన్ని చేసేస్తూ ఉంటాం. ఈ థీమ్ తెలుసుకుంటే చాలు. ఇది ఫారడేస్ ఫస్ట్ లా. మరి ఇక్కడే నేను మీకు చెప్తాను ఫారడేస్ సెకండ్ లా కూడా. ఫారడేస్ సెకండ్ లా యాక్చువల్ గా ఏం చెప్తుంది అంటే క్వశ్చన్ లో మనకి ఆన్ పాసింగ్ సేమ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆర్ ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనుకుంటూ క్వశ్చన్స్ ఏమైనా కనబడితే అది ఫారడేస్ సెకండ్ లా. ఫారడేస్ సెకండ్ లా ఏం చెప్తుంది, సేమ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని కనబడ్డా, ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అట్లాంటి వర్డ్స్ కనబడితే అది ఫారడేస్ సెకండ్ లా. డైరెక్ట్ ఫార్ములా ఏమవుతుందో చూడండి, M1 by M2 is equal to equivalent weight of first one by equivalent weight of second one. ఇది ఫారడేస్ సెకండ్ లా. యాక్చువల్ గా డీటెయిల్ గా నేను మొత్తం చెప్పొచ్చు, 2 ఎలక్ట్రోలైటిక్ ట్యాంక్స్ తీసుకుని దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావచ్చు, జింక్ కాపర్ సొల్యూషన్స్ తీసుకోవచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ మీకు డైరెక్ట్ గా ఫార్ములాస్ ప్రకారం వెళ్ళిపోతాను. నెక్స్ట్ ఇంకొక వీడియో ఎప్పుడు షార్ట్ టర్మ్ తర్వాత మీరు బాయ్ చెప్పేసేస్తారు. మన ఫస్ట్ ఇయర్స్ వింటున్నా సెకండ్ ఇయర్స్ వింటున్నా వాళ్ళకి మాత్రం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అంటే మళ్ళీ నేను ఇంకొకటి తీస్తాను. ఇప్పుడు ఇందులో షార్ట్ కట్ ఎట్లా గుర్తుంచుకోవాలి అని అంటే M1 by M2 is equal to equivalent weight of 1 by equivalent weight of 2. క్లియర్? సో ఇప్పుడు మన స్లైడ్స్ చూసేద్దాం. Faraday's laws. M is proportional to Q, M is equal to ZQ, Q is equal to IT, M is equal to ZIT. Electrochemical equivalent Z అంటే molecular weight by N factor. Faraday's equivalent weight అన్నాం కదా, ఈక్వివాలెంట్ వెయిట్ అంటే ఏంటి, మళ్ళీ molecular weight by N factor. అలా అంతా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాం. Faraday's సెకండ్ లా ఏం చెప్తుంది, M1 by M2 is equal to E1 by E2. క్లియర్? సో నెక్స్ట్ వచ్చేసా అదే గాల్వానిక్ సెల్స్. గాల్వానిక్ సెల్స్ అంటే మనకి స్పాంటేనియసా నాన్ స్పాంటేనియసా, కెమికల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంటే స్పాంటేనియస్ రిడాక్స్ రియాక్షన్స్ మనమేమి ఇవ్వట్లే ఇక్కడ ఎలక్ట్రిసిటీ, దానంతటా అదే మనకి కరెంట్ అనేది ఎలక్ట్రిసిటీ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఇన్పుట్ అనేది కెమికల్ ఎనర్జీ, అవుట్పుట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీ. అప్పుడు వాటినే మనం అంటాం స్పాంటేనియస్ రిడాక్స్ రియాక్షన్స్ గివ్స్ ఫ్రీ ఎనర్జీ ఏమవుతుంది, నెగిటివ్. నెక్స్ట్ ఇక్కడ మనము ఈ గాల్వానిక్ సెల్స్ ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ సెల్స్, వాటి రెండింటికి తేడా అనేది చూపించామన్నమాట. సో ది డానియల్ సెల్ మీకు ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇస్తా, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఫస్ట్ నేను తీసుకుంటున్నాను జింక్ సల్ఫైడ్ సొల్యూషన్. ఏంటి మనం ఏం రాద్దాం, గాల్వానిక్ సెల్స్.
కాన్సెప్ట్ కొంచెం ఫాస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఇక్కడ మనం 2 ఎలక్ట్రోలైటిక్ ట్యాంక్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఎలక్ట్రోలైటిక్ ట్యాంక్ లో తీసుకున్నాను నేను జింక్ సల్ఫేట్ సొల్యూషన్. సెకండ్ ఎలక్ట్రోలైటిక్ ట్యాంక్ లో తీసుకున్నాను కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. జింక్ సల్ఫేట్ సొల్యూషన్ లో డిప్ చేసాం జింక్ రాడ్, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ లో డిప్ చేసాం కాపర్ రాడ్. గాల్వానిక్ సెల్స్ లో గుర్తు రావాలి మనకి, లెఫ్ట్ ఆక్సిడేషన్ యానోడ్ నెగటివ్. ల్యాబ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలి, ఓకేనా. సో లెఫ్ట్ ఆక్సిడేషన్ యానోడ్, ఇక్కడ యానోడ్ ఏంటి మనకి నెగటివ్. క్లియర్. జింక్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకున్నాం, ఇది మనకి జింక్ సల్ఫేట్ సొల్యూషన్. ఫస్ట్ ఇనిషియల్ గా వీటి రెండింటికి మధ్యలో ఒక బల్బ్ లాంటిది పెట్టాం, ఇది కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఇంకా ఏం చేయలేదు. ఫస్ట్ మనకి ఏం జరుగుతుందంటే జింక్ సల్ఫేట్ సొల్యూషన్ లో ఉన్న జింక్ రాడ్ లోంచి Zn+2 అయాన్స్ టిక్కు అనుకుంటూ జింక్ సల్ఫేట్ సొల్యూషన్ లోకి వచ్చేసాయి. రావడం వల్ల Zn+2 ఇందులోకి వస్తే ఎలక్ట్రాన్స్ ఇక్కడ మిగిలిపోయినాయి కదా, ఆ ఎలక్ట్రాన్స్ ఇలా మూవ్ అయినాయి. ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ వల్ల ఏం జనరేట్ అయింది, కరెంట్ ప్రొడ్యూస్ అయింది. ఎలక్ట్రాన్స్ ఇలా వెళ్తే కరెంట్ ఇలా ప్రొడ్యూస్ అనేది అయ్యింది, బల్బ్ అనేది వెలిగింది. ఆ ఎలక్ట్రాన్స్ ఇలా రాగానే ఆ ఎలక్ట్రాన్స్ కోసం ఇక్కడున్న Cu+2, ఇందులో Cu+2 SO4-2 ఉంటాయి కదా, Cu+2 అయాన్స్ కాపర్ రాడ్ లోపలికి వెళ్ళినాయి. దానివల్ల కాపర్ రాడ్ వెయిట్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. ఇక్కడ Zn+2 దీంట్లోకి రావడం వల్ల జింక్ రాడ్ వెయిట్ ఏమైంది, డిక్రీజ్ అయింది. అర్థమైందా, జింక్ రాడ్ వెయిట్ డిక్రీజ్ అయింది, కాపర్ రాడ్ వెయిట్ ఇంక్రీజ్ అయింది. కాసేపటికి బల్బ్ వెలగడం అరే ఏమైంది అనుకుంటే ఈ సొల్యూషన్ పాజిటివ్లీ ఛార్జ్డ్ అయిపోయింది, ఈ సొల్యూషన్ నెగిటివ్లీ ఛార్జ్డ్ అయిపోయింది. ఎందుకు, Cu+2 ఇందులో పోతున్నాయి, ఇక్కడ SO4-2 మిగిలిపోయినాయి. ఇక్కడ నుంచి Zn+2 రావడం వల్ల ఈ సొల్యూషన్ ఏమైంది, పాజిటివ్లీ ఛార్జ్డ్ అయిపోయింది. అరే మేము ఇంకెందుకు పోవాలి ఎలక్ట్రాన్స్ అంత దూరం ఇంత పాజిటివిటీ పెట్టుకుని అని ఎలక్ట్రాన్స్ వెళ్ళడం ఆగిపోయింది, బల్బ్ వెలగడం ఆగిపోయింది. అప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే ఈ మధ్యలో ఒక సాల్ట్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ పెట్టుకున్నారు. ఇక్కడ ఏం పెట్టుకున్నాడు, ఒక ఇన్వర్టెడ్ యూట్యూబ్ సాల్ట్ బ్రిడ్జ్ ని డిజైన్ చేశాడు. డిజైన్ చేసి అందులో KCl ఇనర్ట్ ఎలక్ట్రోలైట్ ని కూడా పెట్టుకున్నాడు, అగర్ అగర్ జెల్ తో పెట్టుకుని చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ ఎలక్ట్రోలైట్ ఇక్కడ ఉండటం వల్ల Zn+2 అయాన్స్ ఇందులోకి వెళ్ళినాయి Cl- కోసం, SO4-2 ఇందులోకి వెళ్ళినాయి K+ కోసం. అలా మనకి ఓవరాల్ గా ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ అయింది, సెల్ బ్యాలెన్స్ అయింది, కరెంట్ ఫ్లో అయింది ఎలక్ట్రాన్స్. క్లియర్. అలా ఇక్కడ వచ్చిన ఈఎంఎఫ్ నే మనం అంటాము స్టాండర్డ్ ఈఎంఎఫ్, ఈ నాట్ సెల్. ఈ నాట్ సెల్ అంటే ఏంటి, జనరల్ గా రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ cathode ప్లస్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్ కదా. ఆక్సిడేషన్ పొటెన్షియల్ యానోడ్ ఉంది ప్లస్ రిడక్షన్ పొటెన్షియల్ క్యాథోడ్ ఉంది, అప్పుడు మనకి బల్బ్ వెలిగింది. కానీ మనకి ఆక్సిడేషన్ పొటెన్షియల్ వాల్యూస్ తెలియదు. దానికోసం ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ ఆఫ్ రిడక్షన్ పొటెన్షియల్. అందుకని రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ మైనస్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్, ఇదే మనకి ఈ నాట్ సెల్ కి ఫార్ములా. క్లియర్. సో ఈ నాట్ సెల్ అనగానే మనకి ఫార్ములా గుర్తొచ్చాలి, రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ మైనస్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్. ఇక్కడ జనరల్ గా Zn+2 ఇందులో నుంచి బయటకు వచ్చింది కదా, ఎందుకు అలా జరిగింది, Cu+2 ఎందుకు ఇందులోకి వెళ్ళింది అనే డౌట్ రావచ్చు. జనరల్ గా మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రెజర్స్ ఉంటాయి, ఒకటి సొల్యూషన్ ప్రెజర్, రెండు ఆస్మోటిక్ ప్రెజర్. సొల్యూషన్ ప్రెజర్, ప్రతి సొల్యూషన్ కి 2 ప్రెజర్స్ ఉంటాయి. సొల్యూషన్ ప్రెజర్ ఎక్కువ ఉంటే మెటల్ కన్వర్టెడ్ టు అయాన్స్, ఆస్మోటిక్ ప్రెజర్ ఎక్కువ ఉంటే అయాన్స్ కన్వర్టెడ్ టు మెటల్. సో జింక్ సల్ఫేట్ సొల్యూషన్ కి ఇప్పుడు మరి ఏ ప్రెజర్ ఉందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అర్థమైంది కదా ఇప్పుడు ఈ నాట్ సెల్ ఫార్ములా. క్లియర్. నెక్స్ట్ ఈ సెల్, ఇక్కడ చూద్దామా ఒకసారి గాల్వానిక్ సెల్స్ టాపిక్ ఏం రాసాం, మొత్తం దాని గురించి అంతా రాసుకుంటూ వచ్చాం. చూసారా, సొల్యూషన్ ప్రెజర్, ఆస్మోటిక్ ప్రెజర్, ఇనర్ట్ ఎలక్ట్రోలైట్స్ ఏమేంటివి, యానోడ్ దగ్గర ఏంటి, క్యాథోడ్ దగ్గర ఏంటి, మొత్తం సొల్యూషన్ ప్రెజర్ గ్రేటర్ దాన్ ఆస్మోటిక్ ప్రెజర్ మొత్తం రాసుకుంటూ వచ్చాం. నెక్స్ట్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ ఆఫ్ 2 మెథడ్స్, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఉంటుంది, నాన్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఉంటుంది. స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఈ నాట్ సెల్. ఈ నాట్ సెల్ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఉపయోగిస్తాము స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ షీట్. లేడీస్ దాన్ని ఉపయోగిస్తాం స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ని క్యాలిక్యులేట్ చేయడానికి. సో అది ఒక గ్యాషియస్ ఎలక్ట్రోడ్ అన్నమాట. కండిషన్స్ ఏంటి, టెంపరేచర్ 298 కెల్విన్, ప్రెషర్ 1 అట్మాస్ఫియర్, కాన్సంట్రేషన్ 1 మోలార్. అలా పెట్టుకుని మనం జనరల్ గా ఇందాక కన్స్ట్రక్ట్ చేసుకున్నాం కదా, అట్లా 2 ఎలక్ట్రోలైటిక్ ట్యాంక్స్ లో వన్ సైడ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్స్ ని పెట్టుకుంటాం అనమాట. వన్ సైడ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ని పెట్టుకుని రెండొక సైడ్ మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో దాన్ని పెట్టుకుంటాం.
సో పెట్టుకుని కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఈ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యొక్క వాల్యూ ఆక్సిడేషన్ పొటెన్షియల్ అయినా రిడక్షన్ పొటెన్షియల్ అయినా వాల్యూ ఎంత 0. సో ఇది 0 అవటం వల్ల మనకి ఇక్కడ వోల్ట్ మీటర్ లో చూపించే రీడింగ్ కేవలం సిల్వర్దే అవుతుంది. మెర్క్యూరీ తీసుకుంటే మెర్క్యూరీ, కాపర్ తీసుకుంటే కాపర్, అట్లా ఏదో ఒకటి మనం పెట్టుకుని క్యాలిక్యులేట్ చేసుకుని ఇట్లాంటి వాల్యూస్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ అన్ని క్యాలిక్యులేట్ చేసేసుకున్నాం. క్యాలిక్యులేట్ చేసేసుకుని మనం ఏం చేస్తున్నాము అని అంటే నాన్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ కోసం వర్క్ చేసుకుంటూ వచ్చేస్తాం అనమాట. అర్థమైందా? సో అలా రాసుకున్న వాల్యూస్ లో ఎక్కువ ఇంపార్టెంట్ వాల్యూస్ ఏమేంటివి అంటే జింక్ ఇంకా కాపర్. సో స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఇంపార్టెంట్ గా రాసుకునే వాల్యూస్ చూడండి. ఎక్కువ ఇంపార్టెంట్ ఏవేంటో ఒక్కసారి మీకు 2-3 చెప్తా. ఫస్ట్ వన్ జింక్ ఇంపార్టెంట్, కాపర్ ఇంపార్టెంట్. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవి రెండింటితోనే మన డానియల్ సెల్ రిప్రజెంట్ చేసాం. ఇందాక జింక్ సల్ఫేట్ సొల్యూషన్, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఏం జరిగింది? Zn నుంచి Zn+2 అయాన్స్ సొల్యూషన్ లోకి వచ్చినాయి. మధ్యలో సాల్ట్ బ్రిడ్జ్ పెట్టాం. Cu+2 అయాన్స్ Cu గా మారినాయి. ఇదే మన సెల్ రిప్రజెంటేషన్. అర్థమైందా? సో ఈ సెల్ రిప్రజెంటేషన్ లో మనకి జింక్ కాపర్ యొక్క స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ కూడా తెలియాలి. జింక్ వాల్యూ -0.76, కాపర్ వాల్యూ +0.34. ఏంటివి? SRP వాల్యూస్. ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. అట్లా మనం డానియల్ సెల్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఈ నాట్ సెల్ కి ఫార్ములా ఏం చెప్పుకున్నా? ఈ నాట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ మైనస్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్. మరి రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ ఎంత? ఇక్కడ మనకి క్యాథోడ్ అంటే ఏంటి? కాపర్ జింకా? గుర్తుంచుకోండి. రైట్ సైడ్ ఈ రైట్, లెఫ్ట్ సైడ్ యానోడ్, రైట్ సైడ్ క్యాథోడ్. ఈ రైట్ మైనస్ ఈ లెఫ్ట్ అన్నమాట. సో రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ ఎంత మనకి? 0.34 మైనస్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్ -0.76. అలా చేస్తే ఈ నాట్ సెల్ వాల్యూ ఎంత వచ్చింది? 1.1 ఎలక్ట్రోవోల్ట్స్. అలా స్టాండర్డ్ డానియల్ సెల్ ఈఎంఎఫ్ ఎంత అంటే ఎంత అని చెప్తారు మీరు? 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టాండర్డ్ ఈఎంఎఫ్ ఆఫ్ స్టాండర్డ్ EMF electromotive force of డానియల్ సెల్. డానియల్ సెల్ అంటే ఏం లేదు, జింక్ కాపర్ తో కన్స్ట్రక్ట్ చేసిన సెల్ ని మనం డానియల్ సెల్ అంటాం. అలా నెక్స్ట్ వచ్చేసాం నాన్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్. నాన్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం నాన్ స్టాండర్డ్ అంటే ఏం లేదు, టెంపరేచర్ నాట్ ఈక్వల్ టు 298 కెల్విన్ అవ్వచ్చు, ప్రెషర్ నాట్ ఈక్వల్ టు 1 అట్మాస్ఫియర్ కావచ్చు, కాన్సన్ట్రేషన్ నాట్ ఈక్వల్ టు 1 మోలార్ అవ్వచ్చు. అప్పుడు మనం ఉపయోగిస్తాం నర్న్స్ ఈక్వేషన్. నాన్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఉపయోగించేదే నర్న్స్ ఈక్వేషన్. క్లియర్? సో మనకి జనరల్ గా నర్న్స్ ఈక్వేషన్ అనగానే ఒక ఫార్ములా గుర్తొచ్చేయాలి. నేను పెద్ద సుత్తి అంతా ఏం చెప్పకుండా డైరెక్ట్ ఫార్ములా ప్రకారం వెళ్ళిపోతా. ఈ సెల్ నాన్ స్టాండర్డ్ ఈఎంఎఫ్ అంటే ఏంటి? ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్ మైనస్ 0.059/n log QC. ఇది నాన్ స్టాండర్డ్ ఈఎంఎఫ్ కి ఫార్ములా. ఇక్కడ QC అంటే ఏంటి అంటే యానోడ్ కాన్సంట్రేషన్ బై cathode concentration or product concentration by reactant concentration. N అంటే number of electrons transferred. క్లియర్? ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి. జనరల్ గా ఇక్కడ మనకి W is equal to వర్క్ డన్ కి ఫార్ములా NFE సెల్. వర్క్ డన్ సిస్టమ్ ఏంటి? ఇక్కడ మనకి స్పాంటేనియస్ కదా. సో స్పాంటేనియస్ లో వర్క్ డన్ ఏమవుతుంది? -ΔG. సో ΔG is equal to అప్పుడు ఏమవుతుంది? -NFE సెల్. స్టాండర్డ్ గివ్స్ ఫ్రీ ఎనర్జీ ఏమవుతుంది? ΔG0 is equal to -NFE0 సెల్. ఈ ఫార్ములాస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్? సో స్టాండర్డ్ ఈఎంఎఫ్, నాన్ స్టాండర్డ్ ఈఎంఎఫ్ లో నాన్ స్టాండర్డ్ ఈఎంఎఫ్ నుంచే క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. మరి ఎలా ఇస్తాడో ఒక్కసారి ఇప్పుడు చూపిస్తా చూడండి. సపోజ్ మనకి తీసుకుంటున్నాం ఇదే Zn/Zn+2/Cu+2/Cu. ఇక్కడ సపోజ్ నేను కాన్సన్ట్రేషన్ చేంజ్ చేస్తున్నాను 0.1 గా, ఇక్కడ కూడా పెడుతున్నాను. సపోజ్ ఎంత పెడదాం? 0.001. ఈ కాన్సన్ట్రేషన్ ఇచ్చాను. ఇచ్చి క్యాలిక్యులేట్ ఈ సెల్ అన్నాం అంతే. అప్పుడు మనకి ఫార్ములా ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఈ నాట్ సెల్ మైనస్ 0.059/n
0.059/n log QC కదా. సో ఈ నాట్ సెల్, ఈ జింక్ కాపర్ కనబడగానే ఈ నాట్ సెల్ వాల్యూ ఎంత గుర్తు రావాలి మనకి? 1.1 స్టాండర్డ్ ఈఎంఎఫ్ మైనస్ 0.059/n అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్. ఒక చెక్ కోడ్ గుర్తుంచుకోండి. రెండు ఈక్వల్ వస్తే ఎలక్ట్రాన్స్ యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. 1 2 1 3 వస్తే 1 2 1 3 వస్తే మల్టిప్లై చేసి 6 అని రాయండి. అర్థమైందా? 1 2 వస్తే 2 × 1 2. ఆపోజిట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తే మల్టిప్లై చేయండి, ఈక్వల్ వస్తే యాజ్ ఇట్ ఈజ్ రాయండి. ఓకే, ఈక్వల్ వచ్చింది కాబట్టి ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు క్యూసీ దగ్గర, ఈక్వల్ కాబట్టి. సో ఏమవుతుంది మనకి? యానోడ్ కాన్సన్ట్రేషన్ ఎంత? 0.1 బై క్యాథోడ్ ఎంత? 0.001. 0.1 అంటే 1/10, ఇక్కడ 1/1000. ఒకటి క్యాన్సిల్ అయిపోయినా మనకి 100 పైకి వెళ్తుంది. లాగ్ 100 అంటే 10 స్క్వేర్ అంటే 2 log 10, 2 × 1. ఫైనల్ గా ఇక్కడ మనకి 2 వస్తుంది. 2 క్యాన్సిల్ అయిపోతే 1.1 మైనస్ 0.059 అంటే 6 రాసుకున్నాం. 1.1 లోంచి 0.06 తీస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేసింది. క్లియర్? అదే ఈ సెల్. అర్థమైంది కదా ఈ సెల్ ఎలా క్యాలిక్యులేట్ చేసామో? ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి నేను మీకు PDF లో షేర్ చేసేస్తాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఒక్కొక్కసారి అడుగుతాడు క్వశ్చన్ లో మనకి ఎట్ ఈక్విలిబ్రియం అన్న వర్డ్ కనబడుతుంది. ఎట్ ఈక్విలిబ్రియం అన్న వర్డ్ కనబడితే ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఈ సెల్ కి 0 అయితే మనకి ఇందాక ఫార్ములా ఏం చెప్పుకున్నాం? ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్ మైనస్ 0.059/n log QC. ఈక్విలిబ్రియం అని ఇస్తే QC ప్లేస్ లో ఏం రాయాలి అని అంటే K ఈక్విలిబ్రియం. క్లియర్? సో ఈ సెల్ వాల్యూ ఇప్పుడు ఏమైంది? 0. ఈ సెల్ ఏమైంది? 0. అప్పుడు ఈ నాట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అంతా ఇటు వస్తే ప్లస్ అవుతుంది కదా, 0.059/n log K ఈక్విలిబ్రియం. మనకి కావాలి log K ఈక్విలిబ్రియం. సో log K ఈక్విలిబ్రియం క్యాలిక్యులేట్ చేయమంటాడు. n ఇంటూ ఈ నాట్ సెల్ బై 0.059. క్లియర్? ఇది ఓవరాల్ గా మనకి వచ్చే వాల్యూ. ఇలా ఈక్విలిబ్రియం అని వచ్చినప్పుడు కూడా మనం క్యాలిక్యులేట్ చేసేస్తాం. క్లియర్? సో ఫైనల్ గా అలా క్యాలిక్యులేషన్స్ అన్ని చేసేయగా మనం ఏం చెప్పేసుకుంటాం ఈ చాప్టర్ కి? బాయ్ బాయ్. సో ఎలక్ట్రోకెమిస్ట్రీలో మెయిన్ ఇంపార్టెంట్ 3 టాపిక్స్. వన్ ఈజ్ కోల్రష్ లా, సెకండ్ వన్ ఈజ్ ఫారడేస్ లా, థర్డ్ వన్ ఈజ్ గాల్వానిక్ సెల్స్. గాల్వానిక్ సెల్స్, ఫారడేస్ లాస్, కోల్రష్ లా, ఈ మూడింటిని బేస్ చేసుకుని నేను ఒక 50 ప్రాబ్లమ్స్ దాకా నేను మీకు షేర్ చేస్తాను. ఓకేనా? సో అవి చేసుకుంటే మాక్సిమం చాలు, ఇంకా అంతకన్నా మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో వీడియో ఒకసారి వినేసేసి ప్రాబ్లమ్స్ చేయడానికి ట్రై చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్.